బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు బుధవారం తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల మాజీ ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాగూర్ లీగల్ నోటీస్ పంపారు. ఎలాంటి ఆధారాలు లేకుండా పీసీసీ చీఫ్ పదవి కోసం రేవంత్ రెడ్డి నుంచి 50 కోట్లు తీసుకున్నానని పబ్లిక్గా ఆరోపణలు చేయడంతో లీగల్ నోటీస్ పంపినట్లు మాణిక్యం ఠాగూర్ పేర్కొన్నారు. ట్విట్టర్ వేదికగా స్పష్టం చేశారు. బహుశా కేటీఆర్ ఫామ్ హౌస్లో ఎంజాయ్ చేస్తూ నోటీసులకు రిప్లై ఇవ్వకపోవచ్చు అన్నారు. కేటీఆర్ వ్యాఖ్యల్లో ఎలాంటి నిజం లేదన్నారు. కేటీఆర్ను ఇంతకు ముందెన్నడూ కలవలేదని, అయినా రాజకీయ దురుద్దేశంతో తనపై నిరాధారణ ఆరోపణలు చేశారన్నారు. పబ్లిక్లో చేసిన వ్యాఖ్యలతో దేశవ్యాప్తంగా తన పేరు ప్రతిష్టలకు భంగం వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేశారు మాణిక్యం ఠాగూర్. ఎన్ని డబ్బులిచ్చినా పోయిన తన పరువు తిరిగి రాదన్నారు. కేటీఆర్ వ్యాఖ్యల్లో తీవ్రమైన మానసిక ఆవేదన అనుభవించానన్నారు. ఎందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేశారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. వారం రోజుల్లో నా నోటీసులకు సమాధానం చెప్పాలని, లేకుంటే కోర్టే చూసుకుంటుందని ఠాగూర్ పేర్కొన్నారు. గతంలోనూ ఇలాంటి అవాస్తవ ఆరోపణలు చేసినందుకు మదురై కోర్టుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సుధీర్ రెడ్డి, కౌశిక్ రెడ్డి హాజరయ్యారు. సమాధానం ఇవ్వకుంటే కేటీఆర్కు ఇదే తరహా తిప్పలు తప్పవని స్పష్టం చేశారు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల మాజీ ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాగూర్. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.